నమస్కారం పిల్లలు, మన ఛానల్ కి స్వాగతం. ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ కథ వినబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళేద్దాం. చాలా కాలం క్రితం పాలసముద్రంలో విష్ణువు శేషనాగంపై యోగనిద్రలో విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో ఆయన చెవుల నుంచి ఇద్దరు రాక్షసులు పుట్టారు. వారే మధు మరియు కైటబుడు. వాళ్ళు చాలా బలవంతులు. తమకు ఇంత శక్తి ఎలా వచ్చిందో తెలుసుకోవాలని వారు చాలా సంవత్సరాలు తపస్సు చేశారు. వారి తపస్సుకు సంతోషించిన ఆది పరాశక్తి వారికి వరం ఇచ్చింది. వాళ్ళు ఏమి కోరుకున్నారంటే, మేము ఎప్పుడు చావాలో మేమే నిర్ణయించుకుంటాం అని. తరువాత ఆ ఇద్దరు రాక్షసులు పాలసముద్రంలో సంచరిస్తూ ఒకరోజు పద్మంపై కూర్చున్న బ్రహ్మను చూశారు. వాళ్ళు బ్రహ్మను చూసి ఇలా అన్నారు, మాతో యుద్ధం చెయ్యి, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో. బ్రహ్మ భయపడ్డాడు. అతను వెంటనే విష్ణువును లేపాలని ప్రయత్నించాడు. కాని విష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. అప్పుడు బ్రహ్మ ఆది పరాశక్తిని ప్రార్థించాడు. దేవి కరుణతో విష్ణువు మేల్కొన్నాడు. విష్ణువు ఆ రాక్షసులతో యుద్ధం ప్రారంభించాడు. భారీ యుద్ధం జరిగింది. సముద్రం అలలతో ఉప్పొంగిపోయింది. కాని మధు మరియు కైటబుడు చాలా బలవంతులు. విష్ణువుకు కొంతసేపు అలసట వచ్చింది. అప్పుడు విష్ణువు దేవిని ప్రార్థించాడు. దేవి తన మాయతో ఆ రాక్షసులను కొంచెం మోహంలో పడేసింది. అప్పుడు విష్ణువు వారికి ఇలా అన్నాడు, మీరు చాలా గొప్ప యోధులు. మీరు నాకొక వరం ఇస్తారా? రాక్షసులు అహంకారంతో చెప్పారు. సరే, నువ్వు ఏమి కావాలంటే అడుగు. విష్ణువు నవ్వుతూ చెప్పాడు, అయితే నాచేత మీరు ఇప్పుడే చచ్చిపోండి. రాక్షసులు ఆశ్చర్యపోయారు. కాని వారు మాట ఇచ్చారు కాబట్టి ఒక షరతు పెట్టారు. నీరు లేని ప్రదేశంలో మాత్రమే మమ్మల్ని చంపాలి అని చెప్పారు. అప్పుడు విష్ణువు తన పెద్ద తొడలపై వారిని ఎత్తుకుని తన సుదర్శన చక్రంతో వారిని సంహరించాడు. అలా మధు కైటబులు అంతమయ్యారు. మోరల్: పిల్లలు, ఈ కథ మనకు ఏమి చెబుతుందంటే, అహంకారం ఎక్కువ అయితే చివరికి నష్టం జరుగుతుంది. దైవాన్ని విశ్వసిస్తే ఎప్పుడూ రక్షణ లభిస్తుంది. పిల్లలు, ఈ మధు కైటబుల కథ మీకు నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని మంచి కథలు వినాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం. ధన్యవాదాలు.